1989 మార్చి 25 తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోనే దుర్దినం. నిండు సభలో ఒక స్త్రీ అని కూడా చూడకుండా దుశ్శాసన పర్వానికి తెరతీశారు. అప్పుడు జయలలిత ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. డిఎంకే నేత కరుణానిధి అప్పటి ముఖ్యమంత్రి. కరుణానిధి సభకు హాజరు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరుణానిధి ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు అంటూ ప్రశ్నించారు జయ. గతంలో ఎంజీఆర్ మీరు కూడా శాసనసభకు గైర్హాజరు అయ్యారుగా అంటూ డిఎంకే సభ్యులు ఎదురుదాడికి దిగారు. అంతేకాదు, కేబినెట్ లో మంత్రిగా ఉన్న దురైమురుగన్ తన చీరను లాగినట్టుగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు జయలలిత. దీంతో ఆమె సభ నుండి బయటకు వచ్చి చెరిగిన జుట్టుతో చిరిగిన చీరతో రోదిస్తూ ముఖ్యమంత్రి అయిన తర్వాతే మళ్లీ తిరిగి అసెంబ్లీలోకి అడుగు పెడతానని శపథం చేశారు. ఆ వార్త తమిళనాడు అంతా దావానలంలో వ్యాపించింది. డిఎంకే అరాచకాన్ని అందరూ వ్యతిరేకించారు. ఆ సానుభూతి మరియు కాంగ్రెస్ పొత్తు జయకు బాగా కలిసి వచ్చాయి. అన్నట్టుగానే 1991లో అధికారంలోకి వచ్చి తమిళనాడు మొట్టమొదటి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. మాటను నిలబెట్టుకున్నారు. జయలలిత చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు దురైమురుగన్. జయలలితే ముందు దాడికి పాల్పడిందని చెప్పుకొచ్చారు. కరుణానిధి బడ్జెట్ చదివేందుకు అనర్హుడని గట్టిగా స్లోగన్స్ చేస్తూ డిఎంకే అధినేత కళ్ళజోడును పలగొట్టిందనే వివరణ ఇచ్చారు. సభలో ఇతర అన్నా డిఎంకే సభ్యులను దాడి చేయాల్సిందిగా పురమాయించారని దురై తెలిపారు. జరిగిన మొత్తం ఎపిసోడ్ కేకేఎస్ఎస్ రామచంద్రన్ కే తెలుసునని, కానీ ఆయన నోరు విప్పి నిజం చెప్పే పరిస్థితుల్లో లేరని, ఎందుకంటే అప్పటికే ఆయన డిఎంకే పార్టీలో చేరారని పలు ఇంటర్వ్యూస్లలో చెప్పేది జయలలిత.